మ్యూజిక్ ఇవ్వడంలో ఆయన కూడా హీరోనే అనమాట. శేఖర్ చంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో అండి. ముందుగా ఐఎమ్ సో హ్యాపీ దాము గారు ఇక్కడ మాకు గెస్ట్గా రావటము ట్రైలర్ లాంచ్కి. బికాస్ ఐ హ్యావ్ టు సే వన్ థింగ్. ఫస్ట్ నేను ఫిలిమ్స్లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ ఒక మూవీకి వర్క్ చేస్తున్నా, అది ఇంకా రిలీజ్ కాలేదు. సో ఆ మూవీ చేస్తుంటే ఆఫీస్కి అప్పుడప్పుడు వచ్చేవారు దాము గారు. సో ఆయన ఆ సాంగ్స్ విని అప్పటికి రిలీజ్ అవ్వాలి, అది కూడా అవి విని నన్ను నమ్మి నన్ను రవిబాబు గారికి పరిచయం చేయడం జరిగింది. సో దట్స్ హౌ ఐఎమ్ ఇన్ దిస్ ఫిలిం ఇండస్ట్రీ. ఆ ఒక్క చిన్న పరిచయం లేకపోతే ఎలా ఉండేదో మై జర్నీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ సో హ్యాపీ యూఆర్ హియర్. అండ్ ముందుగా ఐ షుడ్ థ్యాంక్ కిషోర్ గారు. ఆయన నమ్మి ఇలాంటి కొత్త జానర్కి, సో ఇట్స్ కంప్లీట్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో దీనికోసం ఆయన పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ అలాగే మదన్ గారితో ఇట్స్ డిఫరెంట్ జర్నీ అండి. ఎందుకంటే అంటే ఆర్ఆర్ చేయటం అనేది యాక్షన్ మూవీస్ ఉంటాయి, లవ్ స్టోరీస్ ఉంటాయి, లేకపోతే డిఫరెంట్ జానర్స్లో విజువల్కి తగ్గట్టుగా చేస్తాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉంటుంది. అంటే ఈ మూవీలో ఇంటెన్సిటీ ఉంది, టెన్షన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎమోషన్ చాలా ఉంటుంది. సో వీటన్నిటినీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక కాన్సెప్ట్, ఆ టేకింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఫస్ట్ నాకు కొంచెం టైం పట్టింది, అంటే ఫస్ట్ ఒక 2 రీల్స్, దాని తర్వాత ఇట్ వెంట్ రియలీ వెల్. అట్ ద సేమ్ టైం వన్ మోర్ మేజర్ పిల్లర్ ఇన్ దిస్ ఫిలిం, నరేష్ గారు, హీ డిడ్ అన్ ఆసమ్ జాబ్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఐ థ్యాంక్ చంద్ర గారు, పుష్యమిత్ర గారు, అలాగే నవీన్ చంద్ర గారు. సూపర్ పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్లు చూస్తూనే యూ గెట్ జెన్యూన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విత్ దిస్ జెన్యూన్ పర్ఫార్మెన్సెస్. అలాగే రాజా రవీంద్ర గారికి, ఎవ్రీవన్, ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ శేఖర్ చంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్.